శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టి వారిని జైలు పాలు చేశారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక గొప్ప రాజకీయ నాయకుడికి వాళ్ళు ఇచ్చిన గౌరవం ఇది. ఇప్పుడు రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళు, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేవాళ్ళు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించేటువంటి వాళ్ళు ఎవరో మనకు తెలుసు. రాష్ట్రంలో వాళ్ళ మీద దాదాపుగా డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని వాళ్ళు నీతిమంతులు అని నమ్మించడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా అటు సిబిఐ, ఈడీ కేసులు పెట్టినాయి కాబట్టి వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళు నీతిమంతులు అవ్వటం కంటే కూడా నీతిమంతుల్ని అవినీతి పరులుగా ముద్రేయటం వలన వాళ్ళు మనము ఒకటే సమానం అయిపోతాము అనేటువంటి ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫాలో అయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం జరిగింది. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వేటిల్లో కూడా సాక్ష్యాధారాలు సరిగా లేవు కాబట్టి ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అనుభవజ్ఞులు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మొదటి నుంచి తెలిసినటువంటి వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు రాజకీయంగా. ఒకళ్ళంటే ఒకళ్ళకి బాగా తెలుసు. అలాంటి రాజశేఖర రెడ్డి గారే వేసిన కేసులు వెనక్కి తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళ నాన్నగారి కంటే 2 ఆకులు ఎక్కువ చదివారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు దొరుకుతారేమోనని ప్రయత్నం చేశారే కానీ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని ముట్టుకునేటువంటి ధైర్యం కూడా చేయలేకపోయారు. అంటే ఏదన్నా సాక్ష్యాధారాలు ఉంటే చూద్దాం అంటున్నారే కానీ జగన్మోహన్ దాన్ని ప్రదర్శించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నది 2 ప్రధాన పార్టీలు, ఒకటి నాది, రెండవది తెలుగుదేశం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులోనూ నేను ఎదురికి 16 నెలలు జైలు చేసి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కరోజన్నా జైల్లో పెడితే ఆయన నేను ఒకటే అయిపోతాం. నేను అవినీతి చేశాను అంటున్నారు కదా, ఆయన కూడా అవినీతి చేశారు. నేను జైలుకి వెళ్ళి వచ్చాను కదా, ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు. నా మీద డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి అంటున్నారు కదా, నేను కూడా 10-15 ఆయన మీద పెడతాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. అయితే పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలుసు ఇవేవి నిలబడేటువంటి కేసులు కాదు అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాము, చేసినటువంటి 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఆయన బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. అంతకుముందు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదే బయట ఉన్నాడు, బోల్డ్ కేసులు ఉన్నాయి ఆయన మీదని. అన్ని కొట్టేశారన్న సంగతి కూడా తెలిసి కూడా వాళ్ళ మాట మాట్లాడారు. కాబట్టి నిందితుడు కాబట్టి ఇదిగో బెయిల్ మీద బతుకుతున్నాడని తాను ఎలా అయితే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే అంటారని చెప్పేసి ఆయన భావించారు. కానీ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. ఆయన కామ్గా బెయిల్ కోసం వేయకుండా క్వాష్ కోసం వేసి కామ్గా కూర్చున్నారు జైల్లో. ఆ తర్వాత దసరా సెలవులు, దీపావళి సెలవులను 53 రోజుల పాటు ఆయన జైల్లోనే రాజమండ్రిలో కూర్చున్నారు. రాష్ట్రం అట్టుడికిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఓటమి, పతనం అనేటువంటిది ఆ రోజునే ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంలో వెళ్ళి పొత్తు ప్రకటించడం కూడా ఆ పరిణామాల్లో పరిణామం. సో ఇలా అయిన తర్వాత వైనాట్ 175 అని విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక్కొక్క కేసు వచ్చిన తర్వాత ఇవి దిగిపోతూ ఉన్నాయి. కొన్ని ప్రభుత్వమే, అంటే ప్రభుత్వం అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. అది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అనేటువంటి కాకుండా మా దగ్గర చాలా వాటికి సాక్ష్యాధారాలు లేవని ఈ సిఐడినే కేసులు వాపసు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కొన్నేమో కోర్టే కొట్టేసినటువంటి పరిస్థితి. కొన్నేమో అడ్మిట్ చేసుకునే స్టేజ్లోనే దీనికి విచారణ అర్హత లేదనేటువంటి కొట్టేసినవి మనం చూసాం. అంటే నిజంగా తప్పు చేసినటువంటి వ్యక్తి మీద పెట్టేటువంటి కేసులకి పెట్టాలి కాబట్టి పెట్టి ఫ్యాబ్రికేట్ చేసి కేసు కట్టిన దానికి ఉండేటువంటి తేడా ఇది మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు
ఈ రాష్ట్రానికి 3 సార్లు అయిపోయి 4గోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా తన వైపు నుంచి తప్పు లేకుండా చూసుకోవటంలో ఆయనకున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటనేది మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక దుందుడుకు చర్య అనేటువంటిది ఏదైతే ఉందో, అతని పార్టీని రాజకీయ సమాధి చేసింది. చంద్రబాబు నాయుడు గారికి ఊగిసలాటలో ఉన్నటువంటి ఏదైతే ఉందో విజయాన్ని ఖరారు చేసింది రాజకీయం. కాబట్టి దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవినీతి చేసినటువంటి వాళ్ళు, అవినీతి అనేటువంటిది బ్లడ్ లోనే ఉన్నటువంటి వాళ్ళు, అవినీతి మీదే బతకాలి అనేటువంటి వాళ్ళు కాస్త తెల్లబట్టలు వేసుకొని మంచి రాజకీయం చేస్తున్న వాళ్ళ మీద బురద వేయాలి అని ప్రయత్నం చేస్తే ఆ బురద వాళ్ళకి అంటదు, అది మళ్ళీ తిరిగి వచ్చి మన మీదే పడుతుంది అనేటువంటిది ఈ కేసును ప్రూవ్ చేస్తుంది. తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజామోదం అనేటువంటిది అన్నిటికంటే అల్టిమేట్. మన డెమోక్రసీ యొక్క గొప్పతనం ఏంటంటే, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు నేరస్తులుగా ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు రాజకీయంలో పాల్గొనొచ్చు, వాళ్ళ మీద ఎన్ని కేసులున్నా పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ప్రజలు గెలిపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. కల్లబొల్లి మాటలు చెప్పి నన్ను కాంగ్రెస్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కలిసి అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక సానుభూతి కార్డ్ ప్లే చేసి అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఆయన అధికారంలోకి రావడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం అందరం కూడా బాధపడ్డది ఏంటంటే, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి తండ్రి అధికారంలో రాకముందు లక్షల్లో ఉన్నటువంటి ఆదాయం తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లలోకి ఎలా వెళ్ళింది, అలాంటి ఆర్థిక నేరస్తుడిని ఎలా ప్రజలు ఎన్నుకున్నారని మేము కూడా బాధపడ్డాం. కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ప్రూవ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక ఛాన్స్ ఇచ్చాము, దాన్ని అతను సద్వినియోగం చేసుకుని ఉంటే అది వేరే విధంగా ఉండేది. కానీ మనిషి మారాడని చెప్పేసి మేము అనుకున్నా కానీ అతను మారలేదు. లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మైన్స్, వైన్స్ ఇన్ని స్కాములు చేశాడు కాబట్టి అన్న ఉద్దేశంతో అతన్ని 11 సీట్లకు పరిమితం చేసి ఆ పార్టీని నామమాత్రంగా మిగిల్చారు రాష్ట్రం. కాబట్టి 2 ఉదాహరణల నుంచి ప్రజెంట్ రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. మీరు తప్పు చేసి తప్పించుకోగలవని తాత్కాలికంగా ప్రజల్ని మెప్పించగలుగుతారే కానీ అబద్ధాలు ఆడి ఏదో ఒక రోజున దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. అలాగే కాస్త పద్ధతిగా రాజకీయం చేసేటువంటి వాళ్ళు ప్రత్యర్థులు మీ మీద అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ మీరు నిఖార్సుగా ఉండి ఎలాంటి తప్పు చేయనప్పుడు, మీ పక్క తప్పు లేనప్పుడు 4 రోజులు ఆలస్యమైనా సరే న్యాయం గెలుస్తుంది అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ప్రూవ్ అయింది. నేను ఇందాక చెప్పినట్టుగా రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇదొక బెంచ్ మార్క్ లాగా, ఇదొక పాఠం లాగా ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళు ఏ వైపు ఉండాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకుంటారు.